వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లాబంధుల రామమూర్తి వరల్డ్ టీచర్. మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్. సాధువులు, అవధూతలు, జ్ఞానశక్తి కలిగినటువంటి వాళ్ళు, దివ్యశక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఎందరో జన్మించారు. వాళ్ళల్లో సాక్షాత్ రాజరాజేశ్వరి అవతారం, మహాకాళి అవతారం, జిల్లెళ్ళమూడి అమ్మ, అనసూయ అమ్మ అనటంలో ఎటువంటి సందేహం లేనేలేదు. వండర్ ఆఫ్ వరల్డ్, ప్రపంచ వింత ఎక్కడా జరగలే, ఒక జిల్లెళ్ళమూడిలోనే జరిగింది. ఎంతో దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు అనటంలో నాస్తి కించిత్ సందేహ లేసోది. అసలు ఈమె ఏ విధంగా ఆ మదర్ ఆఫ్ ఆల్ అయింది అనేటువంటి విషయాన్ని బట్టి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అందరూ కూడా ఆమెని అమ్మ నీవు దేవతవి అంటే, నేను దేవతని కాదు నానా, అమ్మనే, సకల చరాచర జంతుజాలానికి కూడా నేను అమ్మని అని వివరించి చెప్పినటువంటి అమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ, అనసూయ అమ్మ. 1,00,000 మంది ఒకే బంతిలో భోజనం చేయడం జరిగింది ఒక్క జిల్లెళ్ళమూడిలోని. ప్రపంచంలోనూ ఎక్కడా కూడా ఈ వింత అనేటువంటిది జరగలేదు. ఒకే బంతిలో 1,00,000 మంది భోజనం చేయడం అనేటువంటిది అక్కడే. ఈమె 1,00,000 మందికి భోజనాలు పెట్టింది ఒకే బంతిలో. ఈ రోజు కూడా ఎన్ని వేల మంది వచ్చినా కానీ జిల్లెళ్ళమూడిలో అన్నానికి కొదవ అనేటువంటిది లేనే లేదు. ఆకలితో వచ్చినటువంటి వాడు కడుపు నిండి వెళ్ళాలి అంటుంది ఈ అందరమ్మ, అనసూయమ్మ. ఆ వింతను చూడటానికి మరో 1,00,000 మంది వచ్చారు. అంటే మొత్తం 2,00,000 మందికి ఒకే చోట భోజనం అనేటువంటిది ప్రపంచంలోనే ఎక్కడా జరగలే, ఒక జిల్లెళ్ళమూడిలోనే జరిగింది. ఇప్పటికీ కొన్ని వేల మంది రోజు అందరింటిలో ఏ టైంలో చూసినా భోజనం చేస్తూనే ఉంటారు. మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్. శాశ్వత సన్యాసులుగా మారుతాము అనేటువంటి వాళ్ళని సంసారులుగా మార్చినటువంటి గొప్ప మానవతావాది అందరమ్మ, అనసూయమ్మ. క్రిస్టియన్లు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు కూడా ఈ అందరమ్మలో వాళ్ళ ఇష్టదైవాన్ని చూసి వజ్ర కిరీటాలు, భుజకీర్తులు, వడ్డాణాలు, రత్నాలతో కూడినటువంటి గాజులు, పట్టు వస్త్రాలు అమ్మవారికి విరివిగా ఇచ్చారు. కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని ఎంతోమందిని అక్కును చేర్చుకొని వాళ్ళ యొక్క వ్యాధిని తన మీదకు తెచ్చుకున్నటువంటి మహనీయురాలు, దివ్యశక్తి సంపన్నురాలు ఈ అనసూయమ్మ. దివ్యశక్తి కలిగినటువంటి ఒక పురుషుడు ఇబ్బంది పడటం వేరు, దివ్యశక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఇబ్బంది పడటం వేరు. ఎంతోమంది అన్నార్థులకి అన్నం పెట్టినటువంటిది ఈ అమ్మ. ఎంతోమంది కుష్ఠవ్యాధిగ్రస్తులని వాళ్ళ రోగాన్ని తన మీద తెచ్చుకున్నటువంటిది మహనీయురాలు. ఆ వ్యాధితోనే చిట్ట చివరిలో జీవ సమాధిని పొందారు అనసూయమ్మ. శాశ్వత సన్యాసులుగా ఉంటామనేటువంటి వాళ్ళని నానా వివాహం చేసుకో అని ఎంతోమంది సన్యాసుల్ని వివాహితులుగా మార్చినటువంటి గొప్ప మానవతావాది అనసూయమ్మ అనటంలో సందేహమే లేదు. జనాలకు బాధపడేటువంటి రోగాల్ని తన మీదకి తెచ్చుకొని గడ్డ కూడా నాకు బిడ్డే, అందరిలో మంచిని చూడటమే మన మంచితనం, నీరు ప్రవహిస్తూ ఉన్నా కానీ తాగటానికి మెట్లు కావాలి, కాబట్టి గురు కృప అనేటువంటిది అవసరం అని చెప్పినటువంటి ఈమె దైవశక్తి కలిగినటువంటిది కాదా, అవునా అనేది ఒకసారి ఆలోచించుకోండి. జీవ సమాధి అంటే సామాన్యం కాదు. మనిషి జీవించి ఉండగానే ఇన్ని గంటల